నమస్తే. ఇప్పుడు వెబ్ సిరీస్లా హవా నడుస్తుంది. అయితే మహారాణి సోనీ లీవ్లో ఉన్నటువంటి యొక్క ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సినిమాలకు ధీటుగా ఇప్పుడు వెబ్ సిరీస్ నడుస్తూ వస్తున్నాయి. అయితే సినిమాలు ఎంత సక్సెస్ అవుతున్నాయో వెబ్ సిరీస్ కూడా అంత సక్సెస్ అవుతూ వస్తున్నాయి. అయితే బాలీవుడ్ నుంచి వస్తున్నటువంటి ఒక మహారాణి వెబ్ సిరీస్ ఎలా ఉంది? ఇది సోనీ లివ్లో ఉన్నటువంటి ఒక వెబ్ సిరీస్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఎన్ని సీజన్స్ అయిపోయాయి, ఇప్పుడు ఎలా ఉందంటే ఏం చెప్తారు? అంటే దాదాపు ఇది మూడో సిరీస్ అండి రిలీజ్ అయింది. అంటే ఒక్కొక్క సిరీస్ 3 ఏళ్ళ నుంచి వస్తున్న సినిమా మహారాణి అనేది వెబ్ సిరీస్ పరంగా చెప్పాలంటే ఇప్పుడు 3 ఏళ్ల క్రితం స్టార్ట్ అయింది. సీజన్ 1 అయిపోయింది, సీజన్ 2 అయిపోయింది, సీజన్ 3 మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఈ సీజన్ 3 కూడా స్ట్రీమింగ్ జరుగుతుంది సోనీ లీవ్లో. అంటే ఇది చెప్పాలంటే బీహారు రాజకీయాలకు సంబంధించిన ఒక కథనం అనుకోవచ్చు. అంటే పాత్రలు చూస్తే మనకి లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవి లాగా అనిపిస్తూ ఉంటుంది. కొంత వాళ్ళు ఏం చేశారంటే ఇది పాత్రలన్నీ కలపటమే అని చెప్పుకుంటే వాళ్ళు డిస్క్లైమర్ స్టార్టింగ్లో ఇచ్చారు. మనకి చూస్తే చాలా రకాల పాత్రలు కనిపిస్తూ ఉంటాయి. మన రాజకీయాల్లో కూడా కొంతమంది నాయకులు కనిపిస్తూ ఉంటారు. మనం బీహార్ రాజకీయాలు పెట్టుకున్నా కానీ, బీహారు పరిస్థితులు ఆ నేపథ్యంలో తీసినా కానీ చూస్తుంటే మనకి ప్రతి రాజకీయ స్టేట్లో కూడా ఇలాంటి వ్యక్తులు, ఇలాంటి రాజకీయాలు ఉంటాయి. ఆ రాజకీయాల మీద ఫోకస్ పెట్టి చేసిన వెబ్ సిరీస్గా మనం చెప్పుకోవచ్చండి ఇది. అయితే ప్రస్థానం అంటూ గతంలో ఒక సినిమా వచ్చింది తెలుగులో, ఏదైతే సాయి కుమార్ గారు కావచ్చు, శర్వానంద్ కావచ్చు, వీళ్ళందరికి సంబంధించి చూసాం. దాన్ని మళ్ళీ హిందీలో కూడా తీయడం జరిగింది. సో ఖచ్చితంగా రాజకీయాలపైన మాత్రం ఒక మంచి ఆసక్తి అయితే ఉంటుంది ప్రజల్లో. సో రాజకీయమైన ఆసక్తి ఉంటుంది కాబట్టి ఈ వెబ్ సిరీస్ మహారాణి సక్సెస్ అయిందంటే ఏమంటారు? 100% అండి. అంత డీప్గా రాజకీయాల మీద చర్చించిన వెబ్ సిరీస్ ఈ మధ్యకాలం లేదు. ఎందుకంటే ప్రస్తుతాన కుంభకోణంలో లాలూ ప్రసాద్ యాదవ్ జైలుకి వెళ్ళటం కానీ ఈ సంఘటన చూసాం. దీంట్లో కూడా భీమా భారతి అనే ఒక పార్టీ నాయకుడు అలాంటి సంబంధించిన కుంభకోణం జరగటం. కథాపరంగా చెప్పాలంటే ఏంటంటే అతని భార్య రాణి అనే పాత్ర, రాణి భారతి, ఇంట్లో ఉండే గృహిణి, చదువుకోలేదు, ఏలుముద్రలు వేసే పరిస్థితి, ఆవిడకి రాజకీయాలు కూడా తెలియదు. అతని మీద దాడి జరిగినప్పుడు ఖచ్చితంగా పరిస్థితుల్లో ఆవిడని సీఎంగా చేసినప్పుడు ఆవిడ ఎలా రియాక్ట్ అయింది, ఈ పొల్యూట్ అయిన రాజకీయాలని ఎలా ప్రక్షాళన చేసింది, ఆఖరి తన భర్తను కూడా జైలుకి పంపిస్తుంది ఆవిడ. మనకి సీజన్ 1లో కానీ సీజన్ 2కి వచ్చేసరికి ఎండింగ్లో ఏంటంటే భర్త చనిపోతాడు. భర్త ఎలా చనిపోయాడు అనుకున్నప్పుడు ఆ చనిపోయిన కేసులో ఈవిని అరెస్ట్ చేస్తారు. సీజన్ 2 ఎండింగ్కి వచ్చేసరికి ఈ రాణి భారతిని అరెస్ట్ చేస్తారు. కానీ అసలు చంపిన వ్యక్తులు వేరే వ్యక్తులు, రాజకీయకి సంబంధించిన మంత్రులు, వాళ్ళు చాలా ఇన్వాల్వ్ అయి ఉంటారు. వాళ్ళందరూ కూడా భర్తను చంపేస్తారు. కానీ ఆ కమిటీ రిపోర్ట్లు ఏమైనా పట్టించుకోకుండా దుష్టశక్తులు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి రాణి భారతిని దాంట్లో దోషిగా పెట్టుకొని ఆవిడని జైలుకి పంపిస్తారు. అక్కడ స్టార్ట్ అవుతుంది. ఆ జైలుకి వెళ్ళిన తర్వాత ఈ 3వ సీజన్లో ఏంటంటే ఆ జైలుకి వెళ్ళిన తర్వాత వాళ్ళందరినీ ఎలా ఎదుర్కొంది ఈవిడ అడిగి. అంటే ఇది ఏమవుతుందంటే రాజకీయాలే కాకుండా మర్డర్ మిస్టరీ కూడా కలిసింది. భీమా భారతి చనిపోయే వరకు రాజకీయాల మీద జరుగుతూ ఉంటుంది. రాజకీయాలతో పాటు మర్డర్ మిస్టరీని కలిపి ఈ వెబ్ సిరీస్ రూపొందించారని చెప్పాలి. అయితే సాధారణంగా ఒక వెబ్ సిరీస్కి వచ్చేసరికి దాదాపు ఒక 10 ఎపిసోడ్లు ఉంటాయి. ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసి దాదాపు 45 నుంచి 50 నిమిషాల సేపు ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే దాదాపు ఇప్పుడు 3వ సిరీస్ అని చెప్పేసి అనుకుంటే దాదాపు 30 గంటల పాటు ఈ యొక్క వెబ్ సిరీస్ని తీశారంటే బోర్ కొడుతుందా, లేదంటే ఆసక్తికరంగా? అసలు మనకి ఏమాత్రం బోర్ కొట్టదు. చాలా ఆసక్తికరంగా డైరెక్టర్ చెప్పాడు. ముఖ్యంగా హిమా ఖురేషి రాణి భారతి పాత్రను పోషించిన హిమా ఖురేషి అద్భుతంగా నటించింది. ఆవిడ ఆ మనిషి విగ్రహం కానీ, మనకి డబ్బింగ్ చెప్పినా కానీ, ఆ డైలాగ్ డెలివరీలో కానీ, అలాగే ఇందులో పోషించిన ఆర్టిస్టులు అమిత్ సియాల్ కానీ, వినీత్ కుమార్ కానీ, ప్రమోద్ పాఠక్, ఇట్లా చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళందరూ చాలామంది దీన్ని గవర్నర్ పాత్ర పోషించిన ఒకటి నవీన్ కుమార్ పాత్ర పోషించిన వ్యక్తి కానీ, భీమా భారతి పాత్ర పోషించిన వ్యక్తులు, వీళ్ళందరూ కూడా వాళ్ళ పరిధిలో అద్భుతమైన నటన కనబరిచారు. కొంతమంది కళ్ళతోనే భావాలు పలికించారు. ఇప్పుడు రాణి పాత్ర హిమా ఖురేషి కానీ ఆవిడ కళ్ళతోనే తన భావాలను పలికించడం కానీ, చాలా డిగ్నిఫైడ్గా చేయడం కానీ, ఇలా కూర్చునే విషయంలో ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా కాలు ఎలా పెట్టి కూర్చుంటాం, ఇవన్నీ కూడా బాడీ లాంగ్వేజ్ విషయంలో కానీ డైరెక్టర్ చాలా సౌరభ్ బావే చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఈ 3 సీజన్లో కూడా మనకు ఓపుకుంటే అందరూ చూడొచ్చు, బాగా ఎంజాయ్ చేయొచ్చు కూడా. అయితే ఈ మధ్య కాలంలో వెబ్ సిరీస్ ఏదైతే వస్తుందో దాంట్లో
న్యూడిటీ కావచ్చు లేదా వల్గారిటీ ఆఫ్ డైలాగ్స్ కావచ్చు ఎక్కువగా వస్తున్నాయి. అయితే ఇది ఆ కోవలోకి వచ్చే సినిమానైనా లేదా ఫ్యామిలీ అందరూ కూర్చొని చూసేటువంటి ఒక వెబ్ సిరీస్ అంటే ఏం చెప్తారు? ఇది అందుకు భిన్నమైన సినిమా అని చెప్పాలి. ఎక్కడ వల్గారిటీ ఉండదు. మనకు వాళ్ళు వేసిన దుస్తులు కూడా అసలు కావేరీ పాత్ర ఐఏఎస్ ఆఫీసరు రాణి దగ్గర ఉండే పాత్ర కానీ, ఆవిడ ధరించిన దుస్తులు కానీ, జాకెట్లు కానీ, ఈవిడ రాణి భారతి గెటప్ కానీ అసలు ఎక్కడ వల్గారిటీ లేకుండా అద్భుతంగా చేశారు. మన వెబ్ సిరీస్ చూసుకుంటే సాధారణంగా ఇట్లాంటి అశ్లీలత ఉంటుంది, దీంట్లో అది ఉండదు. అసలు రాజకీయాలు, డీప్ రాజకీయాలు ఎలా జరుగుతాయి అనేది కళ్ళకు కట్టినట్టుగా మనకి ఇందులో చూపించే తెర వెనుక రాజకీయాలు ఎలా ఉంటాయి అనేది. అయితే రాజకీయాల వైపు అయితే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి ఒక యువత కూడా బాగా ఎక్కువ ఆసక్తికరంగా చూస్తున్నారు. సో ఈ యొక్క వెబ్ సిరీస్ ఎంతవరకు ఆకట్టుకుంటుంది అంటే ఏం చెప్తారు? ఈ మహారాణి సీజన్ 1 కానీ, సీజన్ 2 కానీ, సీజన్ 3 కానీ, ఇదైతే అందరూ, ఎందుకంటే కొంతమంది రాజకీయ అవగాహన లేని వాళ్ళు కూడా చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే లేడీ ఓరియంటెడ్ వెబ్ సిరీస్గా చెప్పాలి. ముఖ్యమంత్రి అవుతుంది ఆవిడ, ముఖ్యమంత్రి అయ్యి వీళ్ళందరూ ఎవరెవరు అవినీతి చేశారు, తన భర్త ఇన్వాల్వ్మెంట్ ఎక్కడెక్కడ ఉంది, తన భర్త లోపాలు ఏమున్నాయి, ఇలాంటి పరిస్థితి. తన భర్తకి వేరే ఇంకో మహిళతో సాన్నిహిత్యం కానీ, తన భర్త హత్యలు ఆవిడ ఇన్వాల్వ్మెంట్ కానీ, ఇలా చూసుకున్నప్పుడు చాలామంది మనకు ముఖ్యమంత్రి కనిపిస్తూ ఉంటారు. ఒక్కొక్క సందర్భంలో ఎన్టీఆర్ గారు కావచ్చు అనిపిస్తుంది, ఒక్కొక్క సందర్భంలో జయలలిత, శశికళ కావచ్చు అనిపిస్తూ ఉంటుంది. ఇట్లా మనం చూసుకుంటూ ఉంటాం కొన్ని పాత్రలు చూసుకున్నప్పుడు. ఆ తరహాలోనే చాలా డీప్గా అనాలిసిస్ చేసుకుని దీని మీద బాగా కసరత్తులు చేసి డైరెక్టర్ అనేవాడు చాలా బాగా చక్కగా తెరకెక్కించాడని చెప్పాలి. అయితే ఒక సినిమా తీసుకుంటే దాదాపు 2 గంటలు, 2.5 గంటలు లేదా 3 గంటల సేపు సినిమా ఉంటుంది. కానీ పెద్ద పెద్ద స్టార్సే ఒక్కోసారి నటించినప్పుడు అవి బోర్ కొట్టి సినిమా కూడా వదిలిపెట్టాల్సే అవకాశం వస్తుంది. కానీ ఇప్పుడు ఒక వెబ్ సిరీస్ వచ్చేసరికి ఒక సీజన్లో 10 ఎపిసోడ్స్ ఉంటాయి. అయితే ఏ ఒక్క ఎపిసోడ్ కూడా బోర్ కట్టించకుండా ఇప్పటిదాకా 3 సీజన్స్ గ్రాండ్గా నడిపారంటే ఖచ్చితంగా డైరెక్టర్ సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చా? 100%. ఇప్పుడు నేను సీజన్ 1 వచ్చినప్పుడు చూడలేదు, సీజన్ 2 వచ్చినప్పుడు చూడలేదు, సీజన్ 3 వచ్చినప్పుడు చూసిన తర్వాత అసలు దీని వెనక స్టోరీ ఏంటి తెలియాలనుకున్నా. అనుకున్నప్పుడు మళ్ళీ సీజన్ 1కి వెళ్ళాను. 3 రోజులు పట్టింది నాకు చూడటానికి. ఎందుకంటే మరి 30 ఎపిసోడ్స్ చూడాలంటే మాటలు కాదు కదా, మరి 3 రోజులు పట్టింది నాకు చూడటానికి. కానీ ఎక్కడ నేను ఒకేసారి చూసాను. నేను అప్పుడు సీజన్ 1 చూసి ఆ గ్యాప్ తీసి సీజన్ 2 వచ్చినప్పుడు చూడాల. అందుకైతే మహారాణి అనేది కనిపించినా కానీ నేను స్కిప్ చేసుకుని వేరే వాటికి వెళ్ళిపోయేవాడిని. అలాంటిది నేను బోల్ టైం కేటాయించి చూశాను. సో మొత్తానికి సినిమాల కన్నా వెబ్ సిరీస్ బెస్టా అంటే ఏమంటారు? 100%. ఈ మధ్యన బృందా అనే ఒక వెబ్ సిరీస్ వచ్చింది, అలాగే అసుర్ 1, అసుర్ 2, సీజన్ 1, సీజన్ 2, ఇలా ఇప్పుడు విజయ్ సేతుపతి కూడా రాబోతుంది. మరి ఇవన్నీ కూడా చూస్తుంటే మనకి సినిమా కన్నా వెబ్ సిరీస్ చాలా. ఒకప్పుడు మనకి ఈ టెక్నాలజీ లేని రోజుల్లో పత్రికలు సీరియల్స్ లాగా ఎట్లా ఎంజాయ్ చేసేవాళ్ళము. తులసీదళం 1 వచ్చినప్పుడు తులసీదళం దానికి మళ్ళీ తులసి నవల తులసి దళంగా వచ్చింది ఆ నవలల కాలంలో. ఇప్పుడు నవలలు ఆగిపోయినాయి, కాలం మారిపోయింది, సినిమాలు వచ్చినాయి. వెబ్ సిరీస్ ముఖ్యంగా సినిమాలకు మించి ఉంటున్నాయి ఇవి. అయితే ఒక మాటలో చెప్పాలంటే మహారాణి గురించి ఏం చెప్తారు? ఖచ్చితంగా అందరూ చూడాల్సిన సినిమా. రాజకీయాలు ఎలా ఉంటాయో దగ్గరగా చూపించే సినిమా. సో మీరు దీనికి ఇచ్చే రేటింగ్ ఏంటి? నేనైతే 5కి 3.5 ఇస్తానండి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా మహారాణి వెబ్ సిరీస్ని అందరూ కూడా చూసి ఎంజాయ్ చేయాలని అయితే కోరుకున్నాను. నమస్తే. నమస్తే.